వనంలో విరిసిన ప్రేమ చిగురులు ఒక్కసారిగా కోపాగ్నిలో ఎలా మాడిపోయాయి? సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి రాళ్ల దెబ్బలు ఎందుకు తగిలాయి? ఈ కథ కొనసాగింపును అర్థం చేసుకోవడానికి ముందు వీడియోను కింది ట్యాగ్ చేశాను, తప్పక చూడండి. శ్రీనివాసుడు మెల్లగా అడుగులు వేస్తూ పద్మావతి సమీపానికి వెళ్లారు. అపరిచితుడైన ఒక కిరాతకుడు తమ తోటలోకి, అది కూడా రాజకుమారి ఉండే చోటుకు రావడం పద్మావతికి అసహనం కలిగించింది. ఆమె కోపంగా తన చెలికత్తెలతో, ఎవరు ఈ వేటగాడు? రాజమర్యాదలు తెలియకుండా ఇక్కడికి ఎలా వచ్చాడు? వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పండి అని ఆదేశించింది. కాని స్వామి వెనక్కి తగ్గలేదు. పద్మావతి కళ్ళలోకి చూస్తూ, నేను నీ అందానికి దాసుడినై వచ్చాను. నిన్ను వివాహం చేసుకోవాలన్నదే నా కోరిక. ఈ విషయాన్ని మీ రాజకుమారికి వివరించి ఒప్పించండి అని తన మనసులోని మాటను నిర్భయంగా చెప్పారు. ఆ మాట వినగానే పద్మావతి ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. ఓ కిరాతకుడా, ఎంత ధైర్యం! రాజకుమారిని పెళ్లాడాలని కలలు కంటావా? మర్యాదగా ఇక్కడ్నుండి వెళ్ళిపో అని గద్దిస్తూ కోపంతో అక్కడున్న రాళ్లను ఆయనపైకి విసిరింది. ఆ రాళ్ల దెబ్బకు స్వామి గుర్రం కింద పడిపోయింది. అవమాన భారంతో, మనస్తాపంతో శ్రీనివాసుడు అక్కడి నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి మళ్లీ వెంకటాద్రిపై ఉన్న తన పుట్టలోకి ప్రవేశించారు. లోకాన్నంతా రక్షించే ఆ పరమాత్ముడు ఇప్పుడు ఒక సామాన్య విరహ ప్రేమికుడిలా పద్మావతి ధ్యాసలో మునిగిపోయారు. పద్మావతి కోపం ఆయనను గాయపరిచినా ఆమెపై ఉన్న అనురాగం మాత్రం ఆయనను నిద్రపోనివ్వలేదు. తరువాతి భాగంలో శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి గురించి వకులమాతకు వివరించిన సందర్భాన్ని చెప్పుకుందాం. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.